దేవుడి వాక్యం సెలవిస్తుంది, యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని. అలాగే ఆయన మనల్ని తన కంటిపాపలే కాపాడుతూ ఎవడైనా మనల్ని ముడితే వాడు దేవుడి కంటిపాపను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని తెలియజేశాడు. ఆయన దయచేసే రక్షణ ఏ స్థలంలో నుంచైనా ఏ రూపంలోనైనా రావచ్చు. ఆయన షద్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసినప్పుడు వారితో అగ్నిలో ఉన్నాడు. దావీదు గొల్యాతుతో పోరాడుతున్నప్పుడు దావీదుకు తోడుగా దావీదులో ఉన్నాడు. హామాను ఇశ్రాయేలీయులను చంపాలని ప్రయత్నించినప్పుడు అన్యుడైన రాజును ప్రేరేపించి ఎస్తేరు మొర్దెకాయల ద్వారా రక్షణ కలుగజేశాడు. ఇలాగే ఒకసారి దావీదు ప్రమాదంలో ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా దాని దూతను పంపాడో, ఏ విధంగా సహాయం చేశాడో ఈరోజు దేవుడు మీతో చెప్పాలి అనుకుంటున్నాడు. మరి దేవునితో నడుస్తూ ఆయన మాటలు నేర్చుకుందామా? మీరు బైబిల్లో 2 సమూయేలు 15వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు చదివితే రాజైన దావీదు సొంత కుమారుడు అబ్షాలోము అతనిపై ఏ విధంగా కుట్ర చేసి సింహాసనాన్ని ఆక్రమించి ఏ విధంగా నశించిపోయాడో చూడవచ్చు. కానీ ఈ మొత్తం సందర్భంలో దేవుడు ఒక్కొక్క పరిస్థితిలో దావీదుకు తోడుండి అతన్ని అబ్షాలోము చేతిలో నుండి ఎలా తప్పించాడో చూడవచ్చు. ఇక్కడ సింహాసనాన్ని ఆక్రమించిన అబ్షాలోము ఏ విధంగా తన తండ్రిని నశింపజేయాలి అనే ఆలోచన పరుల నుండి సలహాలు తీసుకోవడం ప్రారంభించాడు. అయితే ఉన్న ఇద్దరు ఆలోచన పరులు అహీతోపెలు, హుషై. అయితే ఈ హుషై దావీదు వైపు ఉన్న వ్యక్తి. కానీ ఆ విషయం అబ్షాలోముకు తెలియదు. అయినా సరే ఎంతో పగడ్బందీగా అహీతోపెలు చెప్పిన ఆలోచన కాక దావీదుకు అనుకూలైన హుషై చెప్పిన ఆలోచననే అబ్షాలోము ఎన్నుకునేలా దేవుడు చేశాడు. ఇక్కడ తన కుమారుడైన అబ్షాలోము కుట్ర చేసిన విషయం తెలియగానే దావీదు త్వరగా అరణ్యంలోకి పారిపోయాడు. అక్కడ అరణ్యంలో దావీదు అతని సహచరులు వేచి ఉండగా ఈ అహీతోపెలు అబ్షాలోముతో, రాజా, మీరు నాకని 12,000 మంది సైన్యాన్ని ఇప్పిస్తే నేను అలస్తో ఉన్న నీ తండ్రిపై పడి అతని సేవకులను జయించి వస్తా అని చెప్పాడు. నిజంగా అహీతోపెలు చెప్పిన ఆలోచన చాలా చక్కంది. ఆ సమయంలో ఒకవేళ అలా కానీ దాడి చేస్తే దావీదు వారికి పట్టుబడి వారి చేతిలో అంతం అవుతాడు. కానీ దేవుడు తనను నమ్ముకున్న తన బిడ్డలను అస్సలు చేయి విడవడు. అప్పుడే హుషై వేరొక ఆలోచన చెప్తాడు. రాజా, నీ తండ్రి గొల్యాతును చంపినవాడు. అతని వద్దన్న మనుషులు పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంటి వంటి వాళ్ళు. అటువంటి వాళ్ళను కేవలం 12,000 మందితో జయించడం అసాధ్యం. రాజా, మీరు ఒక పని చేయండి. రాజ్యం అంతా సమాచారం పంపి జనులందరినీ పోగు చేయండి. వారు ఇసుక రేణువుల్లా అరణ్యాన్ని చుట్టుకొని నీ తండ్రిపై అతని మనుషులపై ఇసుక రేణువుల్లా పడితే వారందరూ నశించిపోతారు అని చెప్పాడు. అహీతోపెలు చెప్పిన ఆలోచన కంటే హుషై చెప్పిన ఆలోచనే అబ్షాలోముకు సరైందిగా అనిపించింది. అయితే ఇది దావీదుకు చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఈ పోగయ్యే సమయంలో దావీదు ఆ అరణ్యం నుంచి తప్పించుకుని వేరొక చోటికి పారిపోవచ్చు. దేవుడు అనుకూలత కలగజేయగానే హుషై ఈ విషయం అంతా యాజకులు సాదోకు, అబ్యాతో చెప్పి ఈ వర్తమానం దావీదుకు తెలియజేయమని చెప్తాడు. వీరు యోనాతాను, అహీమయస్సు అనే వ్యక్తుల ద్వారా ఈ విషయాన్ని దావీదుకు చేరవేస్తారు. అయితే ఇక్కడే మరలా ఒక సమస్య వచ్చింది. బహూరీము అనే ప్రాంతంలో ఈ యోనాతాను, అహీమయస్సు అనే దావీదు మనుషులను ఒక పనివాడు చూసి గుర్తుపట్టి అబ్షాలోముకు తాను దావీదు మనుషులను చూసినట్లు సమాచారం ఇస్తాడు. వెంటనే సైనికులు వీరిని తరవడం ప్రారంభించారు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వీరు హుటాహుటిగా ఒక ఇంటిని చూసి అక్కడ ఉన్న ఒక బావిలోకి వెళ్లి దాక్కున్నారు. ఇప్పుడు ఒకసారి ఆగి ఆలోచించండి. ఈ ఇద్దరు దావీదు సేవకులు కానీ ఒకవేళ ఆ సైనికులకు చిక్కితే వారు వీరిని చంపేస్తారు. అంతేకాదు దావీదుకు ఏ సమాచారం చేరక అతడు ఆ అరణ్యంలో రేవుల వద్దనే ఉంటాడు. అప్పుడు 12,000 మంది కాదు, మొత్తం ఇశ్రాయేలు రాజ్యం ఏకమై ఇసుక రేణువుల్లా వీరిపై పడుతుంటే అప్పుడు ఖచ్చితంగా దావీదు మరణిస్తాడు. కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఎన్నడూ మన చెయ్యి విడవడు. ఈ దావీదు సేవకులు బావిలో దాక్కోవడం ఆ బహూరీములో ఉన్న ఇంటి ఇల్లాలు చూసింది. దేవుడు ఆమె హృదయాన్ని ప్రేరేపించాడు. ఆమె ఒక ముతక గుడ్డ తీసి బావుపై పరిచి దానిపై గోధుమ పిండిని ఆరబోసింది. సరిగ్గా ఆలోచిస్తే ఆమెకు ఖచ్చితంగా వారు దావీదు సేవకులు అని తెలుసు. ఎందుకంటే అప్పటికే అబ్షాలోము సైనికులు వీధి వీరిని గురించి అడుగుతూ తిరుగుతున్నారు. ఇంకా ఆమెకు తెలుసు ఇప్పుడు రాజు దావీదు కాదు అబ్షాలోము అని. అంటే తాను చేస్తున్న పని చాలా ప్రమాదకరం. అలాగైతే ఆమెకు ఇంకో విషయం కూడా తెలిసి ఉండాలి. అదేంటంటే ఆ సైనికులు విచారిస్తే ఎవరో ఒకరు ఇద్దరు మనుషులు తన ఇంటికే వచ్చారు అని బయటవారు చెప్తారని. కానీ ఇంతటి ప్రమాదకర సమయంలో కూడా ఈమె వారికి సహాయం చేసింది. అలాగే ఒక్కసారి బావిలో ఉన్న యోనాతాను, అహీమయస్సు అనే ఆ దావీదు సేవకుల గురించి ఆలోచించి చూడండి. బహుశా వారి గుండె చప్పుడు వారికే వినబడుతుందేమో. అంత భయంగా వారు ఆ బావిలో దాక్కుని ఉంటారు. కానీ అదే సమయంలో దేవుడు తన సహాయాన్ని పంపి వారిని రక్షించడానికి ఆ స్త్రీని పంపాడు. అనుకున్నట్టే ఆ సైనికులు ఆమె దగ్గరకు వచ్చి అడిగారు. ఇల్లంతా చూశారు, కానీ వారికి ఎవరూ దొరకలేదు. అప్పుడు ఆమె ఆ సైనికులను దారి మళ్లించింది.
అప్పుడు దావీదు సేవకులు బయటకు వచ్చి భద్రంగా దావీదు వద్దకు వెళ్లి సమాచారం అందించగా దావీదు తప్పించుకుని ఆ అరణ్యంలో నుండి బయటకు వచ్చి యోర్దాను నది దాటి వెళ్ళిపోయాడు. ఆహా, దేవుడి కార్యాలు ఎంత అద్భుతమో కదూ. అసలు దావీదుకు ఆ స్త్రీ ఎవరో తెలియదు, అతని సేవకులకు ఆ ఇల్లు ఎవరిదో కూడా తెలియదు. కానీ ప్రమాదంలో ఉన్నప్పుడు దేవుడు పంపిన దూతల ఆమె సహాయం చేసింది. సరిగ్గా ఆలోచిస్తే ఆమె దేవుడు పంపిన దూతనే. ఎందుకంటే బైబిల్లో ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది అని ఉంది. అచ్చంగా అలానే ఆ వాగ్దానం నెరవేర్పు ఇక్కడ చూడవచ్చు. నిజంగా మనం సేవిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో కదా. అట్టి గొప్ప దేవునికే నిత్యం మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.